కొబ్బరి ఆకు బుట్టలు ఇవన్నీ పెట్టాం. ఆర్డర్ ఇవన్నీ ఫ్రూట్స్ పెట్టుకుంటాయి. వర్క్ అంతా అయింది కూడా మీకు ఎలా వచ్చిందని చూపిస్తాను. మొత్తం ఫుల్గా సెట్టింగ్, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకా చాలా పని ఉంది. పని అంతా అయిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. హాయ్ అండి, ఈరోజు అయితే మనం జడ్డు బ్రహ్మజ్యలో వచ్చేస్తున్నాం. రేపు పగల వర్క్ సెక్షన్ ఒకటి ఉంది. జడ్డు బ్రహ్మజ్యలో వర్క్ చాలా చేస్తుందని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. మన ఉండి రోడ్ బైపాస్ రోడ్లు ఉంది. ఇదే మన జడ్డు బ్రహ్మజీ బై జంక్షన్ ఏమో మన బైపాస్ రోడ్డు. ఇందులోనే మనం ఇప్పుడు ఈరోజు బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేస్తున్నాం. అది ఎలా వచ్చింది ఏంటనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. లోపల ఎలా ఉంది ఏంటనేది చాలా బాగుంటుంది. కళ్యాణ మండపం ఇది, అన్నిటికి కూడా మనకు అనుకూలంగా ఉంటుంది, కన్వీనియంట్గా. ఇదే మనది వ్యాను ఇక్కడ పెట్టుకున్నాం. వర్క్ అంతా ఫుల్ వర్క్ అంతా ఇదాకా మీకు చూపిస్తాను వీడియో అంతా కూడా. ఫంక్షన్ హాల్ ఇది, జీబీఆర్ కాంప్లెక్స్ ఫంక్షన్ హాల్. అండ్ ఇది మన ఎంట్రన్స్ ఫంక్షన్ హాల్ ఇది. ఇప్పుడు లోపల ఎలా ఉంది కదా, రేపు మార్నింగ్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. స్టేజ్ అయితే 30 అడుగులు వస్తుంది స్టేజీ. ఇందులో మేము వర్క్ ఎలా చేస్తాం ఏంటనేది కూడా మీకు అన్ని వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మన జడ్డు బ్రహ్మజీ బ్యాక్గ్రౌండ్ అయితే ఇప్పుడు స్కెల్టల్ బ్యాక్గ్రౌండ్ నిలబెట్టాం. ఫ్రంట్ కూడా నిలబెడుతున్నాం. మొత్తం మళ్ళీ శారీ స్కెల్టల్ అంతా లేపిన తర్వాత మొత్తం మీకు వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. మా వర్క్ అనేది ఎలా ఉందో కూడా మీరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి స్కెల్టల్ అయితే ఇప్పుడు ఇలా నిలబెట్టాం. ఇంకా ఉందో వర్క్. కాకపోతే ఏంటంటే మాకు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేక ఇద్దరమే ఉన్నాం కదా, అందుకే మధ్య మధ్యలో ఆపి మరీ తీసుకోవాల్సి వస్తుంది వీడియో. వేరే కుర్రాడు ఎవరైనా ఉన్నా వీడియో తీద్దరు మరి లేరు కాబట్టి మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో మీకు ఇలా చూపిస్తూ ఉంటాను, చూడండి ఫ్రెండ్స్. ఇది మన జడ్డు బ్రహ్మజీ ఉండి రోడ్డు. మొత్తం మండపం అంతా కూడా ఎలా వచ్చిందంటే మాకు కామెంట్స్లో పెట్టండి లాస్ట్లో. హాయ్ అండి, ఇదిగో ఇప్పుడు వర్క్ అయితే ఇలా వచ్చింది మాది. చూపిస్తాను చూడండి, బ్యాక్ కెమెరా తోటి. ఇంకా అవ్వలేదు, మధ్య మధ్యలో ఆపి మరి చూపిస్తున్నారు మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గ్రాస్ పేస్టింగ్ చేస్తున్నాం. ఫ్రంట్ అయితే ఇలా నిలబెట్టాం ఇప్పుడు స్కెల్టల్. మొత్తం వర్క్ ఫుల్ వర్క్ అంతా అయిందా ఇంత కూడా మీకు మొత్తం చూపిస్తాను. చాలా వర్క్ ఉంది మాకు ఈరోజు, ఫుల్ నైట్ వర్క్ ఉంటుంది. మొత్తం మా వర్క్ ఎలా వచ్చిందో లాస్ట్లో మీరు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. జనాలు పాడుతున్నాడా బ్యాక్గ్రౌండ్కి అక్కడక్కడ అట్లకి వాడండి. జిప్సీ పెట్టుకుంటారు. నగర పనులోకి వెళ్ళి పెట్టేద్దాం చూస్తుందా?
చూడే గొప్పగా చేస్తున్నాడా అట్లయితే బాబా ఎందుకు మళ్ళీ కద్మేతులు కదా పైకి ఆడుకుంటూ పాడుకుంటూ తీసారనుకో చేస్తున్నారు అబ్బాయి అంటారని చెప్పి ఇంటికి వచ్చి మళ్ళీ మేతులు బ్యాట్ వచ్చేది తప్పని కదానా అలాగే అది ఎంత వచ్చింది చూడరు మరా చేతులు విద్య ఉంది కాబట్టి అలా వెళ్తున్నాం ఎట్టేస్తున్నాను దాన్ని అలాగా రాజగడ్గా గణపతి ఏం చేస్తాం నీళ్ళు ఉంటుంది కదా బాగా నష్టంగా ఉంది అంటే అమ్మోళ్ళకి అమ్మోళ్ళకి ఈ మూడు కడతారు ఓడి మొన్న రైతు లెటర్ అంటేనా రైతు లెటర్ అంటే మాకు ఏది లేదు ఇచ్చేది బూట్ మార్చాడు ఎవరు చూడు ఎలా కట్టేసి చల్లగా ఉంది బా చల్లగా ఉంది వాతావరణం బయట చల్లగా ఉంది లోపల గుమ్మే చేస్తుంది కదా నాకు ఇంకా దాని కొద్ది చల్లగా కాలేదురా బయట స్ప్రే కొట్టేటప్పుడు అట్లేదు హాయ్ ఫ్రెండ్స్ చాలా కాలం మంది వీడియో పెట్టి మళ్ళీ వీడియో పెడతాం డెకరేషన్ వీడియోతో స్టార్ట్ మళ్ళీ అంతేనా ఎన్నో బాక్స్ ಇದೆ అంతే హాయ్ అండి ఇదిగోండి నిన్న మనం మొదలెట్టాం కదా వర్క్ జడ్డు మధ్యలో ఈరోజు పగలకైతే ఇలా చేసాం వర్క్ అంతాను మా వర్క్ ఎలా అనిపించింది అంటే మీరు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఒక నైటు ఒక పగల కష్టపడితే ఇలా వచ్చింది వర్క్ అంతా ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ టచింగ్ ఉంది అది కూడా చూపిస్తాను అది ఎలా వచ్చిందంటే మీరు నాకు కామెంట్స్లో పెట్టండి రా తమ్ముడు అంతేనా హాయ్ అండి ఇప్పుడు మా వర్క్ అయితే ఇలా వచ్చింది ఇప్పుడు ఫుల్గా కంప్లీట్గా నెక్స్ట్ లైట్లు కూడా వేసి చూపిస్తాం
చెట్టు మార్చి కళ్యాణ మండపం. ఈ మధ్యలో ఫస్ట్ ఎన్నిసార్లు ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ మనకి పెళ్లి కూతురు డెకరేషన్ ఉందంటే హెల్దీ డెకరేషను. ఇక్కడ మనం కొబ్బరి చేప డెకరేషన్ చేసి చేస్తున్నాం. ఇవ్వండి లేత మొవ్వకు కొబ్బరి చేప అయితే ఎప్పుడు వచ్చినప్పుడు కట్టాం మేము. ఇక మా వాడు నేనున్నాం. కట్టేటప్పుడు తీయలేదు, మా ఇద్దరం ఉన్నాం కాబట్టి. అండి కొబ్బరి ఆకు బుట్టలు అన్నీ పెట్టాం. ఆర్డర్ అన్నీ ఫ్రూట్స్ పెట్టుకుంటాయి. వర్క్ అంతా అయింది కూడా మీకు ఎలా వచ్చిందని చూపిస్తాను. మొత్తం ఫుల్గా సెట్టింగ్, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంక చాలా పని ఉంది. పని అంతా అయిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఓకేనా? చిలకలు పక్కనెట్టి, చిలకలని పక్కనెట్టి. నీడైతే ఇచ్చారా బుట్ట అలాంటి తొక్కేస్తూ ఉంటాం మనం. అది ఏమన్నా దాంట్లో అట్లా అవి ఉంటాయి చూడు, కొబ్బరి మొవ్వ అదే కింద వేసి మొత్తం. ఓకే చూడండి. ఇప్పుడు మొవ్వాకు వచ్చింది కదా లేతాకు. ఇది దీనిపైన అయితే మనం డిజైనింగ్ ఇస్తాం. అలా వస్తుందని చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఓకే ఫ్రెండ్స్. ఫోటోలు బాగా చేస్తున్నారు అనుకోండి. కెమెరామెన్ నేను అవునా? ఈరోజు మేము చేసిన వర్క్ అయితే ఇది వర్క్ అయితే అయిపోయింది. ఎప్పుడు కాప వస్తుంది అన్నట్టు కొబ్బరి కాప వస్తుంది. అయిపోయిందా? ఓకే.